సిక్కుల్లో మత గురువుల కూటమికి ఉండేటటువంటిది చాలా స్ట్రాంగ్ పట్టు. వాళ్ళు ఓ పక్కన ఖలిస్తానీ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, కానీ తమని నమ్మే వాళ్ళని మాత్రం కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఎవరైతే వాళ్ళకి మొన్న మధ్యనే గుర్తుంది మనకి, బాదల్ మాజీ ముఖ్యమంత్రి అకాలీదళ్ అధినేత తన పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు? తను ఆ మధ్యన చేసిన వ్యాఖ్యల మీద అకల్ తఖ్త్ ఏదైతే సిక్కులకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గురువుల కేంద్రం ఉంటుందో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం, అతన్ని దోషిగా నిర్ధారించడం. అయితే తను క్షమాపణ చెప్పాను కాబట్టి తనల్ని ఏమి చెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే అకల్ తఖ్త్ ఏమీ మాట్లాడలేదు. మొన్న మధ్యనే తను రాజీనామా చేయడం ద్వారా అకల్ తఖ్త్ని సంతృప్తిపరిచాడు, అకాలీదళ్ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం ద్వారా. అయితే ఇప్పుడు శిక్షించే కార్యక్రమం, అంటే ఆ మత గురువులకి శిక్షించే కార్యక్రమం, ఆ శిక్షను అంగీకరించడం కూడా వీళ్ళకి అలవాటు ఉంది. అందులో భాగంగా బాధలను వచ్చేటప్పటికి వాష్రూములను శుభ్రం చేయమని చెప్పి ఆదేశించింది. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయంలో సేవాదారిగా పనిచేస్తూ వాష్రూములు శుభ్రం చేయమని చెప్పి వంట పాత్రలు తోమాలని, షోలం తొడవాలని ఆదేశించింది. అకల్ తఖ్త్ జదేగుర్ గురుపీఠాధిపతి జ్ఞాని రఘ్బీర్ సింగ్ ఈ శిక్షను బహిరంగంగా ప్రకటించారు. సుఖ్బీర్ తండ్రి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ప్రకాష్ సింగ్ బాదల్కు 2011లో ఇచ్చిన ఫక్రీ ఈ కావం బిరుదుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. 2007-17 కాలంలో అకాలీదళ్లో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన కొందరు నేతలకు కూడా మతపర శిక్షలు పడ్డాయి. అకాలీదళ హయాంలో 2007లో దైవదోషణకి తెగించిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రహీం సింగ్ని క్షమించే నేరానికి సుఖ్బీర్కి ఈ శిక్ష వేశారు. గుర్మీత్ని క్షమించిన సబ్బేనంటూ వార్తాపత్రికలు ఇచ్చిన ప్రకటనల కోసం ఖర్చు చేసిన శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీకి చెందిన 90 లక్షల నిధులు కూడా సుఖ్బీర్ తదితరుల నుంచి వడ్డీతో సహా వసూలు చేయాలని చెప్పి ఆదేశించారు.